హలో ఎవ్రీవన్. నేనొచ్చిన మళ్ళొచ్చిన 'బిగ్ బాస్' అప్డేట్‌తోని. నేను ముందే చెప్పిన 'షష్ఠి వర్మ' ఎలిమినేట్ అయితదని. నేను చెప్పినట్టుగానే 'షష్ఠి వర్మ' ఎలిమినేట్ అయిపోయింది. నేను ఏ అప్డేట్ అయినా కరెక్ట్‌గానే చెప్తా. కరెక్ట్ అయితేనే చెప్తా. 'షష్ఠి వర్మ' ఎలిమినేట్ అయింది గానీ, హౌస్‌లో అంతగానం ఎవరు పట్టించుకున్నట్టు నాకైతే అనిపియలే. నేను ముందే అనుకున్నా. పోయిన వీకెండ్‌లో గానీ, లేకపోతే ఈ వీక్ స్టార్టింగ్‌లో గానీ, ప్రెజెంట్ ఉన్న ఓనర్లు, టెనెంట్స్ మధ్యల హౌస్ ఓనర్‌షిప్ కోసం ఒక టాస్క్ జరుగుతదని ఎక్స్‌పెక్ట్ జేషిన. నేను ఎక్స్‌పెక్ట్ జేసినట్టుగానే ఒక టాస్క్ అయితే జరిగింది గానీ, బిగ్ బాస్ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఇచ్చిండు. అదేంటిదంటే, ఓనర్సు, టెనెంట్స్ మధ్యల టాస్క్ జరుగుతదనుకుంటే, టెనెంట్స్‌నే 2 గ్రూపులు జేషిండు. అల్లా వాళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టిండు. ఆ టాస్క్‌ల గెలిచిన టీమ్‌లకెళ్ళి ఒకళ్ళను సెలెక్ట్ జేషిండు ఓనర్‌గా. అట్లా భరణి అయితే ఓనర్ అయిండు. ఓనర్ అయిన భరణికి నాగార్జున, బిగ్ బాస్ కలిసి ఇంకొక ఆఫర్ గూడా ఇచ్చిల్లు. అదేంటిదంటే, ఎవలైతే టెనెంట్స్ ఉన్నారో ఆళ్ళకెళ్ళి భరణిని ఒక పర్సనల్ అసిస్టెంట్‌ను, పీఏను సెలెక్ట్ చేసుకోమన్నారు. అట్లా భరణి తనుజను సెలెక్ట్ చేసుకున్నాడు. సో, ఈ వీక్ మొత్తం భరణి ఏం చెప్పినా గూడా తనుజ చేయాలె. నాకెందుకో ఈ వీక్‌ల ఈ విషయంల ఈళ్ళిద్దరి మధ్యల బరాబర్ లొల్లయితదనిపిస్తాంది. ఎందుకంటే తనుజ జర ఎవలు చెప్పినా వినే రకం గాదు. నాకెందుకో గొడవలయితాయనే అనిపిస్తాంది. చూద్దాం. కెప్టెన్ సంజన నాగార్జునను ఒక క్వెషన్ అడిగింది. సార్ మరి ఓనర్‌లు ఎక్కువనా? కెప్టెన్ ఎక్కువనా? అని అడిగింది. దానికి నాగార్జున ఆమెతోటే ఆన్సర్ చెప్పించిండు. ఆ ఆన్సర్ ఏంటిదంటే హౌస్‌ల కెప్టెనే బాసు. సో, కెప్టెనే ఓనర్‌ల కన్నా గూడా ఎక్కువ అని చెప్పిండు. సో, ఈ విషయంలో గూడా ఈ వీక్‌ల గొడవలైతాయి. ఎందుకంటే సంజన ఫుల్ ఆన్ ఫుల్ డామినేట్ చేయడానికి ట్రై చేస్తది. ఈ కామనర్స్, ఓనర్స్ ఎవలైతే ఉన్నారో టెనెంట్స్ గూడా చాలామందున్నారు. వీళ్ళెవరు మాట ఇనే రకం గాదు. సో, ఈ విషయంలో గూడా గొడవలైతాయి. అండ్ ఈ వీక్‌ల ఈరోజైతే నామినేషన్స్ జరిగే అవకాశం ఉన్నది. సో, ఈ నామినేషన్స్‌ల మరి ఎవరెవరు నామినేషన్‌లకొస్తారు? ఎవరెవరు సేవ్ అయితారు అనుకుంటాల్లో, బిగ్ బాస్ రెగ్యులర్‌గా జూసే వాళ్ళందరూ గూడా ఖచ్చితంగా కామెంట్ జేయండి. అలాగే ఈ వీడియోని మీ బిగ్ బాస్ జూసే ఫ్రెండ్స్‌కు అండ్ మీ రిలేటివ్స్‌కి ఇంకెవరైతే తెలిసినోళ్ళున్నారో వాళ్ళందరికి గూడా షేర్ జేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ జేయండి. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.